సో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. జాజుల గారు సార్ నమస్తే అండి. నమస్తే. అక్కడే ఉన్నారా మీరు? ఇక్కడనే ఉన్నాము. అరెస్ట్ చేశారని వార్త వచ్చింది. జాజుల గారిని మల్లన్నని రిలీజ్ చేశారా లేదా? చేసిరు సార్, సాయంత్రం 7 గంటలకు చేశారు. అక్కడి నుంచి ఇక్కడ జగదగిరి గుట్టల వాళ్ళ కుటుంబం కాడికి వచ్చినాము. వాళ్ళ పాపం వాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటారు. చాలాసేపు ఆ ఓనర్స్ ఆ శవాన్ని ఇంటి దగ్గర వేయనీయలేదు. కానీ అందరం కలిసి అక్కడ టెంట్ వేసి శవాన్ని అక్కడ ఇంటి దగ్గర వేసి ఇప్పటిదాకా రేపటికి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడి నుంచి వస్తున్నాం. అందుకనే జీ తెలుగు న్యూస్ లో లైవ్ లో డిబేట్ లో పాల్గొనలేకపోయినాం. ఓకే. సో మీరు బీసీలకు ఏ విధంగా ధైర్యం నూరిపోస్తారు? ఎందుకంటే మీరు బీసీ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ గా ఉన్నారు. ఇంతకుముందు శరత్ సార్ చెప్పినట్టు మేము గాంధీ హాస్పిటల్ చెప్పాం. ఇంతకుముందు ఆ శవం సాక్షిగా చెప్పాం. బలిదానాలతో డిమాండ్లు నెరవేరాయి. బలిదానాల కన్నా బరిగీసి నిలబడాలి. బలిదానాలు చేసుకోవడం మూలంగా కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి. పేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు. ఇప్పుడు ఆ సాయి ఈశ్వర్ కుటుంబాన్ని చూస్తే తండ్రి చనిపోయాడు చిన్నప్పుడే. ఆ తర్వాత తను పెళ్లి చేసుకుంటే 3 పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. సొంత ఇల్లు ఇక్కడనే కాదు, సొంత గ్రామంలో కూడా సొంత ఇల్లు లేదు, ఎకరం భూమి కూడా లేదు. ఆయన వాళ్ళ తండ్రి బంగారం పని చేసేవాడు, అవసల పని చేసేవాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబం అతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతను చనిపోవడం తోటి కుటుంబం అంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి బతికుండి సాధించాలా తప్ప ఇలా చనిపోయి సాధించేది ఏమి లేదు. ఈ ఆ గతంలో తెలంగాణ ఉద్యమం వేరు, శరత్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఉద్యమం వేరు. మేము ఎప్పుడు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కొంతమంది వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఆంధ్రుల గుండెల్లో బాంబులు అయిపోయాలే, ఆ తర్వాత డైనమెంట్లు అయిపోయాలని రకరకాలుగా ప్రొవోకేట్ చేశారు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా బీసీ ఉద్యమంలో శాంతియుతంగా చట్టానికి లోబడి, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి మాత్రమే మనం ఈ ఉద్యమం చేయాలి తప్ప ఒకవైపు వీధి పోరాటం చేయాలి, ఇంకొక వైపు న్యాయ పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడప్పుడే ఆ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొట్టారు. మీతోటి ఏమి కాదు, మా దగ్గర అడుక్కొని తింటారు, మేము పెడితేనే మీరు తిని బతుకుతున్నారు, మేము లేకపోతే మీరు లేనే లేదు అని చెప్పి రకరకాలుగా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి మాటలు మాట్లాడారు. కానీ దీని అంతటికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిర్రు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసిరు. 8 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రం ఇచ్చారు. అందులో బీసీల అంశం లేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు 4 బహిరంగ సభలలో రాష్ట్రంలో పాల్గొన్నాడు. మేము పార్టీ పరంగా 42% ఇస్తున్నాడు, అది లేదు. పార్టీ పరంగా కూడా మేము ఇస్తామని చెప్పడం లేదు. అంటే ఈ బీసీ రిజర్వేషన్ల విషయం ఇది మరుగున పడిపోయింది. బీసీలకు నోటికాడి ముద్దలు గుంజేసుకున్నారు. అన్యాయంగా రేపటి మా బీసీలకు అన్యాయం జరుగుతుందనేది బాగా మనోవేదన చెందినట్టు మేము ఈరోజు హాస్పిటల్ పోయిన సందర్భంలో ఆయన బతికే ఉన్నాడు. మేము మాట్లాడిన వాళ్ళ భార్య ఏడుస్తుంది. ఏడుస్తుంటే చివరి మాట, నువ్వు ఏడవద్దు, నేను బీసీ రిజర్వేషన్ల కోసం నేను సిద్ధమయ్యే ఇట్లాంటి కార్యక్రమం చేసిన, నేను ఆత్మ బలిదానం చేయబోతున్నా అని చెప్పి స్పష్టంగా మేము చెరుకు సుధాకర్ అన్న ఉన్నాడు, చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, అందరి ముందరే చెప్పిండు. ఆ తర్వాత చనిపోవడం జరిగింది. ఆయన కనీసం కార్పొరేట్ వైద్యం అందియండి, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయండి అని చెప్పినాం. అది ఏమి వినిపించుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి 3 పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంతకుముందు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కాబట్టి ఆర్థికంగా వాళ్ళకు చేతనివ్వాలి, వాళ్ళ కుటుంబానికి ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. ఆమె భార్యకు వాళ్ళ పిల్లలను బతకాలంటే భార్యకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. సొంత ఇల్లు లేదు కాబట్టి కనీసం ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఇవాళ జగదగిరి గుట్టలో అంత్యక్రియ అయితే, ఎందుకంటే పోలీసు వారు మేము లేకపోతే ఇప్పుడే అంత్యక్రియలు ముగించేటోళ్ళు. కానీ విశ్వబ్రాహ్మణుల ఆచార ప్రకారం ఏంటంటే వాళ్ళు సాయంత్రం 6 తర్వాత అంత్యక్రియలు చేయరట వాళ్ళ ఆచారం ప్రకారం. కాబట్టి వాళ్ళు అంత్యక్రియలు చేయం, మాకు ఇది సెంటిమెంట్, మా విశ్వాసం, మా ఆచారం అని చెప్పడం జరిగింది. మేము డీసీపీ గారు, ఏసీపీ గారు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఒక బాలికను రేప్ చేసి పోలీసులు తెల్లవారుజామున 4 గంటలకు తలగబెట్టారు. మీరు అట్లా కనుక చేస్తే మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి
రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలిపిందంటే అన్ని ప్రధాన గ్రామ స్థాయిలో, మండలాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ సెంటర్ లో ఆ కూడలిలో ఆ సాయి ఈశ్వరాచారి ఫోటో పెట్టి నిరసన వ్యక్తం చేయాలి. ఆ తర్వాత 2 రోజుల పాటు క్రొవ్వొత్తుల ద్వారా ఆయనకు సాయంత్రం క్రొవ్వొత్తులు వెలిగించి ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల జగదీష్ గుట్టలో జరిగే ఆయన సంస్కారాలకు బీసీ కులాలు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు, అఖిలపక్ష పార్టీలు అందరూ ఆ అంతిమ సంస్కారానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవంగా మీడియా ఒక మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కష్టమైన నష్టమైన రేటింగ్ చూడకుండా, లేకపోతే ఇతరాత్ర లాభాపేక్ష లేకుండా, వ్యాపార దృక్పథం లేకుండా మన జీ తెలుగు మొదటి నుంచి రిజర్వేషన్లకు ఒక పరిష్కారం రావాలి, అందరు యాక్సెప్ట్, ఈవెన్ అగ్రకులాల యాక్సెప్టెన్స్ తోటి బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి మీ ఆధ్వర్యంలో మొదటి నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుని బీసీ రిజర్వేషన్ల సమస్య గురించి చేస్తున్నారు. కాబట్టి మన జీ తెలుగు ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బలిదానాలు వద్దు బీసీలారా, బరిగిడిచి కొట్లాడదాం. ఇది దీర్ఘకాలిక పోరాటం, తాత్కాలికంగా ఈ రోజు చేస్తున్నాం, రేపు చేస్తున్నాం. దీనికంటే చాలా సంక్లిష్టమైన ఇష్యూస్ పరిష్కారమైన ఎస్సీ వర్గీకరణ నార్మల్ విషయం కాదు కదా దీనికంటే చాలా సంక్లిష్టమైంది. కోర్టులో కొట్టేయబడి మళ్ళీ అయింది కదా. అవును, 4-5 సంవత్సరాలు ఫలితాలు అనుభవించిన తర్వాత కొట్లాడి మళ్ళీ కమిషన్స్ అయి 30 years లాంగ్ స్ట్రగుల్. మహిళా రిజర్వేషన్ బిల్లు అయింది, మహిళా రిజర్వేషన్ ఆర్టికల్ 370 రద్దు అయింది, రైతు చట్టాలు పార్లమెంట్ లో చేసిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. వర్గీకరణ సమస్య 30 ఏళ్ళు 3 దశాబ్దాలు ఉన్నటువంటి వర్గీకరణ సమస్య పరిష్కారం అయింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే, అంటే ఈ ఉద్యమాన్ని లైవ్ లో ఉంచుకుంటూనే పోరాటం చేస్తూనే ఇది దీర్ఘకాలికంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక నెలలో 2 నెలలు. దీనిలో ప్రధాన ముద్దాయి నేను ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను, కాంగ్రెస్ బీజేపీలే ప్రధాన ముద్దాయిలు అని అంటున్నారు మీరు. అవును, 100% వాళ్ళు చీకటి ఒప్పందంతో, లోపకాయ తనంతో ఇవాళ రిజర్వేషన్ల విషయం రిజర్వేషన్ల అంశం ఆటకెక్కింది. వాళ్ళు కనుక తలుచుకుంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో. అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అడగడం లేదు. మొన్న రాహుల్ గాంధీ గారిని కలిశారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కలిశారు. అడిగే అటువంటి కనీసం అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మా సమస్యలు ఇట్లా జటిలమైంది, రాష్ట్ర బంద్ జరిగింది, రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి మీరన్నా అమలు చేయండి, లేదా రాష్ట్రాల కన్నా రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఇవ్వండి అని ఒకటి అడగాలి. అది అడగలేదు. లేదా పార్లమెంట్ లో ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ లో ఇది చర్చకు పెట్టండి, ఈ ఇష్యూ సీరియస్ ఉన్నది కాబట్టి ఇవాళ దీని మీద పార్లమెంటు స్తంభింపజేయని రాహుల్ గాంధీని అడగలేదు. పోనీ రేవంత్ రెడ్డి గారు అడగలేదు అంటే బీజేపీలోనే సుమోటగా చేస్తున్నారంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంబర్పేట నుంచి బీసీలంతా 5 సార్లు గెలిపించారు, సికింద్రాబాద్ నుంచి 2 సార్లు గెలిపించారు. గెలిపించిన బీసీల కోసం కిషన్ రెడ్డి గారన్న ఇనిషియేటివ్ తీసుకుని ఇవాళ బీసీ రిజర్వేషన్లకు ఒక పరిష్కారం చూపించాలని చెప్పి ప్రధానమంత్రిని కానీ, హోంమంత్రి అమిత్ షా గాని, అధిష్టానాన్ని కానీ వారు కోరడం లేదు. అంటే ఈ రిజర్వేషన్ల బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇవాళ దీన్ని అభయంసలు పెట్టాలి, ఈ అంశాన్ని తెర మీద తీసుకురావద్దు, దీన్ని రోజు రోజుకు బలహీనం చేయాలి ఉద్యమాన్ని అనేది వాళ్ళు కుట్రమనేటట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు సాయి ఈశ్వరాచారి చనిపోతే ఒక బీజేపీ నాయకుడు రాలేదు, ఒక కాంగ్రెస్ నాయకుడు రాలేదు, ఆనంద్ గారు వచ్చారు కూడా పరామర్శించలేదు. ఆనంద్ గౌడ్ వచ్చిండు సీనుభాయ్, ఆనంద్ గౌడ్ మాకు కనపడలేదు. వచ్చిండు చూసిండు. 10-10:30 నుంచి నువ్వు బిజీ ఉన్నారు, నేను పోలీసులో తీసుకుపోయినట్టున్నారు. పొద్దున్నేమో నేను మల్లన్న దగ్గరకు వచ్చేసరికి షిఫ్ట్ అయింది అక్కడ. అచ్చా, మేము అక్కడ నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు వచ్చారో తెలియదు. ఇక్కడ ఏంటంటే మా బీసీ బిడ్డలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు సీనాలు ఉన్నాడు, పార్టీ ముందా బీసీ ముందంటే మీరు నాకు బీసీ జాతి ముందే అనేటోళ్ళు ఉన్నారు. పార్టీలలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు వస్తారు, కానీ పార్టీలు ఇంత శవాలయ కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మీ ముందు ఎక్కువ సమయం తీసుకొని 1 నిమిషంలో నేను ముగిస్తా. మొన్నటికి మొన్న తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ అభ్యర్థి నామినేషన్ వేయబోతే కిడ్నాప్ చేసి అక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనే వ్యక్తులు మద్యంలో మూత్రం పోసి, ఏదో బీహార్ కాదు, యూపీ కాదు, ఎక్కడనో ఒరిస్సా కాదు, ఇక్కడ తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మూత్రం దాపించారండి. మూత్రం దాపించి ఇంతవరకు అరెస్ట్, ఆయన ఎవరైతే సందీప్ రెడ్డి ఉండో నడి బజార్లో మర్డర్ చేసిండో ఆయన మీద మర్డర్ కేసులు ఉన్నాయి.
ఎలక్షన్ సందర్భంగా బైండ్ ఓవర్ చేయాలి, బైండ్ ఓవర్ చేయలేదు. కిడ్నాప్ చేసిన విచారణ లేదు. ఆ తర్వాత కనీసం ఆ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, ఖండించలేదు, న్యాయ విచారణ జరిపించలేదు. మేము పోయి జిల్లా కలెక్టర్ కలిసినాం, అయినా న్యాయం జరగలేదు. ఈ రోజు నిర్మల్ జిల్లాలో రవీందర్ అనే వ్యక్తి బీసీ మహిళ వస్తే అక్కడ నామినేషన్ వేపిస్తే ఆయన వేధింపులు తట్టుకోలేక ఇవాళ ఆయన ఉరిపెట్టుకున్నాడు. అంటే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు బీసీల పానాల మీదకి వచ్చినాయి, బీసీలు శవాలయ్యి వెళ్తున్నారు. ఈ సమయంలో ఇంత ఆందోళన చెందుతున్నప్పుడు కూడా నేను చెప్పేది కాదు, సాక్షాత్తు బీసీ కమిషన్, కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి బీసీ కమిషన్, రేవంత్ రెడ్డి గారు సైన్ చేసినటువంటి బీసీ కమిషన్ చైర్మనే ఇవాళ మీరు గతంలో కంటే 42% దేవుడెరుగు కానీ గతంలో 2019లో 23% రిజర్వేషన్లు అయినాయి ఏది సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు 17% తగ్గింది. ఈ రిజర్వేషన్లు గందరగోళం ఉన్నాయి. ఇది తప్పుల తడక. ఇది రోస్టర్ పేరుతోటి బీసీల గొంతు కోసారు. జనరల్ స్థానాలన్నీ బీసీ స్థానాలన్నీ జనరల్ స్థానాలకు కేటాయించారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని సరిదిద్దాలి. సరిదిద్దడానికనే సర్పంచ్ ఎన్నికలకైనాయి. అక్కడ బీసీ కమిషన్ చెప్పింది, ఇక్కడ కూడా హైకోర్టు కూడా సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ రెండు కూడా తీవ్ర అసంతృప్తి ఎల్లగక్కినాయి. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిరని మాత్రమే మేము జోక్యం చేసుకుంటున్నాం. కానీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో 100% తప్పు చేసిరని హైకోర్టు చెప్పింది. ఇంత చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడబోతుంది. అక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి సపోర్ట్ తోటి, ఇక్కడ రేవంత్ గారు బీసీలను రాజకీయంగా తడిగుడ్డతో గొంతు కోసి బీసీలను అన్యాయం చేసి ఇవాళ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చేస్తున్నారు. చివరికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా పట్టణాలలో మీటింగ్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను తరలించి ఇవాళ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే బీసీల యొక్క వ్యతిరేకత భయం అనేది వాళ్ళకి పట్టుకుంది. ఓకే ఓకే ఓకే. సో మనతో పాటు